ఓవర్ డ్రామాటిక్ లవ్ స్టోరీ ఉండిందా? ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయా? ఉండేవా? ఉండేవి ఉన్నాయి కూడా. ఓ ఇంకా జరుగుతూ ఉన్నాయి అలా. అంటే నాకు తెలియని పరిస్థితి, అంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి, వాళ్ళు ప్రేమిస్తున్నారు మీకు తెలీదా? అంత లేదు. వాళ్ళు అప్పుడు అది అంటే అప్పుడు మ్యూచువల్ అయిపోతుంది కదా. వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారని తెలిస్తే మ్యూచువల్ అయిపోతుంది. అంటే మీరే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్లేస్ లో నేను మిథునా, నేను అంటే మీరు ఇష్టపడుతున్నారు అంటే ఒకప్పుడు, అది ఇప్పుడు ఏం కాదు కానీ ఇప్పుడు ఒక వాయిడ్ బేసికల్లీ. ఇంకా ఏం లేదు, శూన్యంలో ఉన్నాను. ఉన్నారా? ఎందుకలా? ఇంకా పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఎవరు మా అందరికి తెలిసిన వ్యక్తి అంటే? లేదులే, చెప్పేస్తే ఇప్పుడు ఒక thumbnail కి వచ్చేస్తుంది. అందుకే చెప్పట్లేదు. నీకెందుకు వ్యూస్ ఇవ్వడం, thumbnail పెట్టి మళ్ళీ నాకు తలకాయ నొప్పి బయటకు వచ్చాక. వాయిడ్ లో అయితే ఉన్నారు ప్రస్తుతానికి. వాయిడ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఆ వాయిడ్ క్లియర్ అయినప్పుడు. ఎంతో తెలివిగా. ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా, మీరు అసలు చాలా నెమ్మదిగా అలా సైలెంట్ గా ఆన్సర్ చెప్పాలా వద్దా అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా కొంచెం నేర్పించింది టీవీ. కొంచెం కాదు, బాగానే నేర్పించింది. వెంటనే సమాధానాలకి పంచులు వేయడం కూడా వచ్చేసి. అదే కదా ఆ స్పాంటినిటీ లేక బిగ్ బాస్ లో వచ్చా. అప్పుడు లేదు. అవును, అప్పుడు తెలియలా. అంటే I think because that's why TV artists shine in Big Boss. Yeah. Because వాళ్ళకి టీవీ షోస్ ఇవి ఉంటాయి కదా, ఈవెంట్స్, ఇవి చేయడం వల్ల వాళ్ళకి ఆ స్పాంటినిటీ వచ్చేస్తాయి, పంచులు బ్యాక్ అండ్ ఫోర్త్ అవన్నీ. ఫిల్మ్ యాక్టర్స్ కి ఏంటంటే లైన్స్ వాటికి అలవాటు పడిపోయి ఉంటాం, డైలాగ్స్ చెప్పినవే చెప్పాలి అట్లా. ఆ స్పాంటినిటీకి అంత స్కోప్ ఉండదు ఫిల్మ్ యాక్టర్స్ కి. సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు బిగ్ బాస్ లో ముందు. ఇప్పుడు ఏంటంటే అందుకని టీవీ యాక్టర్స్ ఎక్కువ షైన్ అవుతారు బిగ్ బాస్ లో. వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు మూమెంట్స్ ని. డ్రామా ఎక్కడ పండించాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ చేయాలి, అదంతా. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తారా? చాలు, ఒకసారి అయిపోయింది, చాలు అంతే. ఎందుకట్లా వెళ్ళండి, సరదాగా. సరదా ఏం కాదు, అది సరదా తీసుకోవడానికి వెళ్ళాలి. అద్దు, ఒకసారి చాలు, అంతేనా? పెద్ద టార్చర్ బిగ్ బాస్ లో ఉండడం, చాలా టార్చర్, చాలా మెంటల్ టార్చర్. అది మెంటల్ టార్చర్ ఎక్కువ. ఫిజికల్ కూడా ఉంటది కానీ ఫిజికల్ కంటే మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది. ఎందుకట్లా? ఫిజికల్ అంటే కనిపిస్తుంది, మీరు దెబ్బలు తగిలించుకుంటారు కాబట్టి. ఫుడ్ లేకపోవడం, నిద్ర లేకపోవడం, అదంతా ఫిజికల్ టార్చర్, అది అలవాటు పడిపోతాం. కానీ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. మన ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమీస్ ఎవరు అర్థం కాదు. గ్రూపిజం నడుస్తూ ఉంటది, గ్రూప్ గేమ్స్ నడుస్తుంటది. యూ విల్ గెట్ కార్నర్డ్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ గుడ్ పార్టిసిపెంట్. ఇప్పుడు ఏమీ ఆడని వాడికి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నువ్వు ఏదో ఆడుతున్నావు, ఏదో చేస్తున్నావు, ఏదో నడుస్తుంది అనుకో, దెన్ యూ విల్ బి కార్నర్డ్. టార్గెట్ నడుస్తుంటది. ఇప్పుడు ఒక 10-15 మందిలో ఒక 5గురు అయితే హెవీ డ్రామా నడుస్తుంటది. 5గురు మీద ఎక్కువ వెళ్తా ఉంటది అనమాట, ఫోకస్ చేస్తారు మొత్తం. సో అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది మెంటల్ టార్చర్. నామినేషన్స్ టైంలో కానీ, నామినేషన్స్కి వెళ్ళే ముందర పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో అది కొంచెం ఉంటుంది. బయటకు వచ్చాక సోషల్ మీడియా టార్చర్ ఉంటుంది. సో ఖచ్చితంగా మెంటల్లీ చాలా టఫ్ ఉండాలి బిగ్ బాస్ నుంచి. బిగ్ బాస్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అందులో సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాక మళ్ళీ సర్వైవ్ అవ్వడం ఇంకొక పెద్ద టాస్క్. అది బయటకు వచ్చాక ఇఫ్ యు ఆర్ బ్రూటల్లీ ట్రోల్డ్, నువ్వు ఏదన్నా వర్స్ట్ బిహేవియర్ లో ఉండి బయటకు వచ్చాక అసలు నువ్వు హౌ డు యూ షో యువర్ ఫేస్ బయటికి? ఫ్యామిలీ ఏమంటారు ఫస్ట్, బయట వాళ్ళు ఎవరికి మొహం చూపించాలి, ఎలా అసలు ఏం అర్థం కాదు. అది ఆ ట్రోలింగ్ ని చాలా హ్యాండిల్ చేయాలి గట్టిగా. చాలా మంది రిలేషన్షిప్స్ పాడైపోయి యూనో బయటికి రాక చాలా మంది మంత్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది. చాలా టార్చర్ ఉంటుంది అది. సో అందుకని మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది బిగ్ బాస్ ది. అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో షో యూ వాట్ ఆర్ యువర్ ప్లసెస్ అండ్ మైనసెస్. మనమే ప్రాపర్ గా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, ఓకే నాకు ఈ విషయాలు నేను సరిగా హ్యాండిల్ చేయాల, ఇవి బాగా చేశాను అని మనకే తెలిసిపోతుంది. మన బొక్కలు ఎక్కడనే మనకే తెలిసిపోతుంది, క్లియర్ గా చూపిస్తుంది. అది మన గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ నేను ఎవాల్వ్ కూడా చేస్తుంది. నేను అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని, ఎక్కువ. ఐ యూస్ టు కంటైన్ మై సెల్ఫ్.
కొంచెం నాకు ఆ షాకిల్స్ బ్రేక్ చేసినైతే బిగ్ బాస్ బిగ్ బాస్ వల్ల నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యా, బాగానే ఓపెన్ అప్ అయ్యా, బాగా ఓపెన్ అప్ అయ్యా. అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని. రైట్, ఓకే. యూ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ అంటే నేను నిన్న మొన్న పోస్ట్ కింద చూసా మీకు మేనిఫెస్టేషన్ టైం ఇది అన్నట్టు. డూ యూ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్? ఓకే, జరిగిన కూడా ఉన్నాయి అలాంటివి ఒక 2-3 సిచ్యువేషన్స్ లో. అంటే ఇలా అనుకుంటూ రిపీటెడ్ గా అనుకోవడం కాదు, ఇట్స్ జస్ట్ స్ట్రాంగ్ బిలీఫ్, గట్ ఫీలింగ్. ఓకే, మనం అక్కడ ఆల్రెడీ ఉన్నాం, ఆ పని చేస్తున్నాం అని మేనిఫెస్ట్ చేసుకుని, అండ్ యూ ఆల్సో నీడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అంటే ఇప్పుడు జస్ట్ అనుకుంటే సరిపోదుగా, దాని గురించి ప్రయత్నం చేయాలి. సో ఆ ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం అది చాలా జెన్యూన్ గా ఉండాలి ఆ మేనిఫెస్టేషన్. వెరీ ప్యూర్గా ఉండాలి. అంటే ఏ ఎజెండాస్ ఉండకూడదు, నెగిటివ్ ఎజెండాస్ ఏమి ఉండకూడదు. అప్పుడు అది వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. ఒక 2-3 సార్లు అయింది లైఫ్ లో. ఒక జాబ్ విషయంలో అయింది. నేను ఒక జాబ్ చాలా గట్టిగా కోరుకున్నా, సాఫ్ట్వేర్ జాబ్. ఐ మేనిఫెస్టెడ్ ఇట్. ఆ జాబ్ వచ్చింది నాకు. ఇప్పుడు అది మీరే వదిలేసారా? అది వదిలేసాను నేను. అండ్ ఆ విషయంలో మాత్రం నేను చాలా సర్ప్రైజ్ అయ్యా, వర్కౌట్ అవుతుంది అని చెప్పి. అండ్ కరంగలి మాల వేసినట్టున్నారు ఏంటి? ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, మీరు ఎందుకు వేసుకున్నారు? నేను ఈ మధ్య కాదు కానీ నేను చాలా మంత్స్ అయింది. యాక్చువల్లీ నేను కొనలా, మా పిన్ని, ఆవిడ కొంచెం బాగా స్పిరిచువల్, మా మాధవ్ పిన్ని. సో ఆవిడ అక్కడికి వెళ్తున్నారు టెంపుల్ గా వెళ్తే చెప్పా, ఇలా వీలైతే ఒక మాల తీసుకో పిన్ని అని అంటే, ఆవిడ గుర్తుపెట్టుకుని పాపం నా పూజ చేయించి, అర్చన చేయించి, మాల మీద అదే గోత్రనామాలతో చేయించి పాపం తీసుకొచ్చింది ఆవిడ. సో అందుకని నేను సర్ప్రైజ్ అయ్యా. అండ్ షీ ప్రెజెంటెడ్ మీ ఆన్ మై బర్త్డే. సో ఇంకా వేసుకుంటున్నాను అప్పుడప్పుడు. ఎందుకని వేసుకోవాలనిపించింది కరంగలి మాల? ఐ ఫెల్ట్ ఎందుకో మంచి పీస్ ఇస్తుంది, కొంచెం మెంటల్ పీస్ ఇస్తుంది, కొంచెం కామ్నెస్ కానీ ఆ నెగిటివిటీ, దిష్టి అదంతా లేకుండా చేస్తుందని ఎవరో చెప్పారు 2-3. సరే ట్రై చేద్దాం అని చెప్పి వేసుకున్నా. చాలా మంచి అయింది కదా అలా అనిపిస్తుంది? అంటే పీస్ వస్తుంది, నెగిటివిటీ పోతుంది అలా? పర్వాలేదు, కొంచెం అయితే పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది. బట్ ఐ థింక్ మన లైఫ్లో ఇప్పుడు మేమున్న ఫీల్డ్లో కానీ ఎనీ అదర్ ఫీల్డ్, ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. బికాస్ వీఆర్ ఆల్ అంబిషియస్ పీపుల్. మనకి ఆగం ఒక దగ్గర సరిపోదు, మనకి కంటెంట్మెంట్ ఉండదు, ఏదోటి కావాలి, ఏదో ట్రై చేస్తూ ఉండాలి. సో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అది ఇంకా మనం అంటే ఒకటి ఐ వుడ్ సే దెర్ ఈస్ వాట్ చేంజ్ ఏమొచ్చిందంటే, వర్కౌట్ అవ్వకపోయినా పర్లేదు, ఎఫర్ట్ పెట్టాలి, ప్రయత్నం పెట్టాలి అన్న ఫేజ్లో ఉన్నాను నేను. సో అవ్వలేదు అనుకో సార్, అవ్వలేదని వదిలేస్తున్నా, బాధపడట్లా. సో ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది. అరే అది రాలేదు, ఇంత ట్రై చేసిన అన్న ఫీలింగ్ లో ఉండే అనుకోండి. బట్ ఇప్పుడు ఇంకోటి చేసుకున్నాను, ఆ కంటెంట్మెంట్ అయితే వచ్చింది. ప్రయత్నం చేసుకోవాలి అంతే, ఇంకా రెస్ట్ ఈజ్ అప్ టు గాడ్ అన్నట్టు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయా. అంటే నిజంగానే ఇవాల్వ్ అవుతూ వచ్చారు మీరు రాను. ఐ హావ్ సీన్ యూ కదా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మీలో. ఆ కామ్నెస్ కనిపిస్తుంది మీలో. అది కూడా యూ బికేమ్ ఏ పర్సన్, గుడ్ పర్సన్ యాక్చువల్లీ. అంతమంది బ్యాడ్ అలా కాదు, ఐ మీన్ ఐ డిడ్ంట్ నో హౌ టు పుట్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ, బట్ యా యు వరల్డ్ ఇన్ ఏ సంథింగ్ ఏదో ఒకటి కూడా అంది ఒకసారి. అవునా? అంటే మీరు సీరియల్ స్టార్టింగ్ లో నువ్వు యువర్ డిఫరెంట్ పర్సన్, ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు అంది. నేను అడిగా గుడ్డా బ్యాడ్ అని అడిగా, గుడ్ అనే అంది. యూ హావ్ బికమ్ మోర్ కామ్. అంతకుముందు కొంచెం ఫిచ్చిటీ ఉండేవాడివి, మోర్ హడాడు ఎక్కువ చేసేవాడివి, ఇప్పుడు కామ్ అయిపోయావు అని చెప్పింది. నేను అది పాజిటివ్ గా తీసుకోవాలా, అట్లా ఉండాలేమో అనుకున్నా. కాంప్లిమెంట్ ఇస్తే పాజిటివ్ గా తీసుకో. మరి అది ఎందుకు ఇంత కామ్ అయిపోయాను, మళ్ళీ ఐ హ్యావ్ టు bring that old Arjun back అని అనుకున్నా. బట్ this Arjun is good actually. So